రోజు రోజుకు పెరుగుతోన్న జనాభా, అంతకంటే రెట్టింపవుతోన్న వాహనాలు, కానీ అందుకు సరిపడ పార్కింగ్ సదుపాయాలు మాత్రం నిల్. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ సమస్య ట్రాఫిక్ కంటే పెద్ద తలనొప్పిగా మారింది. గ్లోబల్ సిటీగా ఎదుగుతోన్న హైదరాబాద్ను పార్కింగ్ కరువు తెగ వేధిస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ పార్కింగ్ మాఫియాలు వాహనదారుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. అటు పార్కింగ్ సమస్యకు చెక్ పెడుతున్నామనే ప్రభుత్వాల ప్రకటనలు కూడా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. హైదరాబాద్ లో పార్కింగ్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ పార్కింగ్ సదుపాయాలు అభివృద్ధి కాకపోవడం ఇబ్బందులకు గురిచేస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్లు, కమర్షియల్ భవనాలు, అపార్ట్మెంట్లు ఇలా చాలా చోట్ల సరిపడా పార్కింగ్ లేకుండానే నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్లు కష్టాలు తెస్తున్నాయి. ప్రధానంగా బిజీ ఏరియాలో డబుల్ పార్కింగ్, అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలతో భాగమైన భాగ్యనగరంలో 70 లక్షల నుండి 85 లక్షలకు పైగానే వాహనాలు ఉంటాయి. వీటితో పాటు నిత్యం వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి. అయితే ఆయా వాహనాలకు సరిపడ పార్కింగ్ మాత్రం లేదు. ఆయా వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్ల మీదనే పార్క్ చేస్తుంటారు వాహనదారులు. అయితే ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలకు భారీగా చలాన్లు విధిస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపించలేకపోతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఈ పార్కింగ్ కష్టాలను కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆదాయ వనరుగా మార్చుకోవడం మరో ఎత్తు. అవును, హోటల్స్, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర ఖాళీ స్థలాలను తాత్కాలికంగా పార్కింగులుగా మార్చి గంటల వారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనదారుల అవసరాన్ని ప్రైవేటు పార్కింగ్ మాఫియాలు క్యాష్ చేసుకుంటున్నారు. రెస్టారెంట్, కేఫ్లు, షాపింగ్లకు వచ్చిన వారి నుంచి ముక్కు పిండి మరీ పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పోలీసులకు ఫిర్యాదులు చేసినా భయమే లేదని బలాదూరుగా చెప్తుండడం షాకిస్తోంది. ఇదిగో టీవీ9 కెమెరాలో బంధించిన ఈ వీడియోనే సాక్ష్యం. హైదరాబాద్ లోనే పార్కింగ్ మాఫియా ఎలా డబ్బులు వసూలు చేస్తుందో ఒక్కసారి చూద్దాం. తింటే షాపింగ్ చేస్తే ఎందుకన్నా ఇప్పుడు రూల్స్ ఉన్నాయి కదా, పార్కింగ్ చేస్తే మనం ఏమైనా తిన్నా లేకపోతే పార్కింగ్ పైసల కన్నా అధికంగా ఖర్చు చేస్తే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోటల్స్ అది ఏదైనా కానీ ఇది డీజీపీ ఇది కొన్నారన్నమాట, కొనుక్కొని నడిపించుకుంటారు అట్లా. సో పార్కింగ్ మ్యాండేటరీ కట్టాల్సిందేనా? మరి దీని మీద హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసీ ఏమీ లేదు కదా. బిల్డింగ్ పార్కింగ్ ఇది రాసింది మెయింటెనెన్స్ కాదు. ఇప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారనుకో ఇక్కడికి, అప్పుడు వాళ్ళే మామూలు దగ్గర మామూలు తీసుకొని పోతారు అంతేనా? జిహెచ్ఎంసీ వాళ్ళ పోలీసులు కూడా అందరికి మామూలు ఇవ్వాల్సింది. బిస్కెట్ కుక్కకు బొక్క ఆశ అది తెలిసి హెచ్ఎండిఏలోకి తెలిస్తే హెచ్ఎండిఏలో కూడా వస్తారు ఇక్కడికి. అందరు వస్తారు ఇక్కడికి బిల్డింగ్ దగ్గరికి. నీకు అది తెలియదు అంతేనా? నేను ఎవరికి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేసినా మీ దగ్గర మామూలు తీసుకుంటారు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి కలిసి ఫోన్ చేస్తే వాళ్ళ అన్న వస్తుంది పక్క కూర్చొని. అంతేనా? అంత పాతోళ్ళు వచ్చేటోళ్ళు అంతా పరిచయం ఉండలే. హైదరాబాద్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ పార్కింగ్ సమస్య వెంటాడుతుంది. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు నగర వ్యాప్తంగా 40 చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ లను ప్లాన్ చేసినా అది ప్రకటనలు, పేపర్లకే పరిమితమైంది. ఎన్నో అనుకుంటే ఒకే ఒక్కటి కేబీఆర్ పార్క్ దగ్గర మాత్రమే పూర్తయింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు ఆధ్వర్యంలో 4 ఏళ్ల క్రితం నాంపల్లిలో మొదలైన పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కంప్లీట్ అయినా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా పార్కింగ్ కష్టాలతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పార్కింగ్ కష్టాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు. మరి హైదరాబాదు అంటేనే వేరే రాష్ట్రంగా వచ్చేవారు కానీ, జిల్లాలో వచ్చేవారు కానీ ఒక హైదరాబాద్ ఒక నగరంలో కాలు పెడితే ఒక నరకం లెక్క అనుభవించి వాళ్ళ అవుట్స్కట్ నుంచి అవుటర్ రింగ్ నుంచి పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ నరక యాతన పడడం లేదు. ఒకటి ట్రాఫిక్ నియంత్రణ, రెండవది ఈ వెహికల్ పార్కింగ్. అసలు పార్కింగ్ అనేది ఎక్కడ కూడా లేదు. మరి పార్కింగ్తో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం నగరంలో. మరి దీన్ని అధికారులు మరి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు మరి వాళ్ళకు చెప్పినా వాళ్ళు ఏమాత్రం స్పందించడం లేదు. హైదరాబాద్ నగరంలోని మెట్రో రైల్ స్టేషన్లు, ఎంఎంటీఎస్ రైల్ స్టేషన్లు, బస్టాండ్లు, డిపోలు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాలు చాలా అవసరం ఉంది.
దీంతో పాటు ప్రైవేట్ బిల్డింగ్లు, మాల్స్ నిర్వాహకులు కూడా పార్కింగ్ సదుపాయంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉందంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని చెప్తున్నారు. పార్కింగ్ సమస్యతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్. ఏవైతే ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించి పార్కింగ్ ఫెసిలిటీ మీరు కల్పించుకోవాలి. అదే విషయాన్ని మీ దగ్గరకు వచ్చే కస్టమర్కి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టేటట్టు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ట్రాఫిక్కి ఈజీగా వెసులుబాటు అవుతుంది. ట్రాఫిక్ను చూసుకోవాలి. ట్రాఫిక్ మూమెంట్ ఇబ్బందికరంగా లేకపోతే 1-2 మినిట్స్ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ట్రాఫిక్ మూమెంట్ ఎక్కువగా ఉండేటప్పుడు మనం రోడ్డు మీద నిల్చొని ఫోన్లు మాట్లాడడం, లేదంటే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అట్లా ఎక్కువసేపు ఉన్నప్పుడు వేరే వచ్చే వెహికల్స్కి మనం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి విశ్వనగరం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కేవలం ఫ్లైఓవర్లు, ప్రయోగాలు మాత్రమే కాకుండా పట్టణ ప్రణాళికలో పార్కింగ్ సమస్యపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్క ఐటీ హబ్లు, స్కైవేలతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఈ పార్కింగ్ సమస్యను అధిగమిస్తేనే నిజమైన గ్లోబల్ సిటీగా మారుతుంది. మరి ఆ దిశగా పార్కింగ్ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.